నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. హృత్పుండరీకమధ్యస్థాం ప్రాతః సూర్యసమప్రభాం పాశాం కుశధరాం సౌమ్యాం వరదాభయహస్తకాం త్రినేత్రాం రక్తవసనాం భక్తకామదుఘాం భజే. విద్యాక్షమాలా సుఖపాలముద్రా రాజద్గరాం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగీం బాలాం స్మరేద్వాङ्मयसिद्धिहेतोः. ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యామనుసంచరంతీం ఆనందరూపామబలాం ప్రపద్యే. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीं देवीं धियो नः प्रचोदयात्. अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरो हरिः अफाललोचनस्यम्भुः भगवान् बादरायणः. श्रीगुरुभ्यो नमः. శ్రీ పరదేవతా స్వరూపులారా, ఇంతకుముందు దేవతలకు వృత్రాసురునికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ బ్రహ్మదేవుడు శంకరునితో కలిసి వైకుంఠానికి వెళ్ళి శ్రీ విష్ణువును శరణాగతి పొందడం జరిగింది. ఆయన కూడా ఆలోచించి తగిన ఉపాయము చెప్తాడు. ఏంటంటే, యుద్ధము అంటే సామము, దానము, భేదము, దండము అనేటువంటి 4 ఉపాయాలు కలిగి ఉన్నటువంటిది. కానీ ఈ వృత్రాసురునితోటి ఈ సందర్భంలో మాత్రము ఒక్క సామము మాత్రమే పనికి వస్తుంది, మిగిలినవి ఏవి కూడాను పనికిరావు. అందువల్ల మీరేం చేయాలంటే, మీరు అచ్చంగా మీరు కనుక వెళ్ళి ఆ వృత్రాసురునితోటి మంచి చేసుకోవాలి, మిత్రత్వం నెరపాలి అంటే అతను నమ్మడు కనుక. ఎందుకంటే సహజంగా దేవతలకి రాక్షసులకి అసలు పడదు, సహజ శత్రువులు వాళ్ళు. అందువల్ల మీరు ఈ మహర్షులను కూడా వెంట నిడుకొని వాళ్ళను మధ్యవర్తిగా పెట్టుకోండి. అతనికి కావాల్సిన ప్రకారంగా ఇంద్రుడి చేత ప్రతిజ్ఞలు చేయించండి, ఒట్టులు పెట్టించండి. అప్పుడు నమ్ముతాడు. అప్పుడు నేను అమ్మవారి యొక్క అనుగ్రహముతోటి తర్వాత నేను కూడాను ఆ ఆయుధంలో ప్రవేశించి ఇలా పరదేవత యొక్క అనుగ్రహంతో నా యొక్క ఉపాయంతో కూడాను మీరు ఇంద్రుడు ఆ వృత్రాసురుని చంపగలుగుతాడు. మోసము అనేది చేయకూడనిదే అయినప్పటికీ బలవంతుడైనటువంటి శత్రువుని నిర్మూలించాలి అంటే మోసాన్ని కూడా ఆశ్రయించవచ్చు అని చెప్పి రాజనీతి చెప్తున్నది. అందువల్ల మనము ఇట్లా చేద్దాము, మీరు కూడా పరదేవతను ఆరాధించండి
అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత ఇక దేవతలు ఋషులు అందరూ కూడాను కలిసి ఈ వృత్రాసురుడు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్తారు. వెళ్ళి వృత్ర వృత్ర మహాభాగ సర్వలోక భయంకర వ్యాప్తం త్వయై తత్సకలం బ్రహ్మాండమఖిలం కిల. అక్కడ బాగా తేజస్సుతో ఉన్నటువంటి వృత్రాసురుని చూస్తారు వీళ్ళు దేవతలు. ముల్లోకాలను ఆక్రమిస్తున్నట్లుగా సకల దేవతలను స్వాధీనపరుచుకుంటున్నట్లుగా విరాజిల్లుతూ ఉంటాడు వృత్రాసురుడు. మెల్లగా ఆయనను సమీపించారు ఈ దేవతలు. సమీపించి సామోపాయంగా రసాత్మకంగా ఇట్లా అంటారు, ఓ సర్వలోక భయంకర, నీ తేజస్సు చాలా అనంతంగా ఉంది. నీ తపస్సు చూద్దామా అంటే చాలా గొప్పదిగా ఉంది. ఈ బ్రహ్మాండమంతా కూడా నీవే ఆక్రమించావు. అంటే నువ్వు చాలా గొప్పవాడివి, ఉన్నతుడివి అయినావు. ఇక ఇటువంటిప్పుడు నీకు ఇంద్రుడితోటి విరోధం ఎందుకు? ఎందుకంటే విరోధము అనేది నీకు మంచిది కాదు, ఇంద్రుడికి కూడా మంచిది కాదు. ఎవరికైనా సరే విరోధము ఉంది అంటే సుఖానికి ఆటంకం కలిగిస్తుంది అది. అందువల్ల విరోధస్తుల మధ్య ఉండేటువంటి విరోధము ఆ ఇద్దరికి కూడాను మంచిది కాదు. అంతేకాకుండా ఇద్దరి ఆలోచనలు కూడాను ఆ విరోధాన్ని ఆశ్రయించుకొనే ఉంటూ ఉంటాయి ఎప్పుడు. దాంతో వాళ్ళు కంటి నిండా నిద్రపోరు, కడుపు నిండా తిండి తినరు. అందువల్ల ఎట్లా ఈ విధంగా మీరు నిద్ర ఆహారము లేకుండా ఉంటూ ఉంటారు? నువ్వు నిద్రపోవటం లేదు, ఇంద్రుణ్ణి కూడా నిద్రపోనీయటం లేదు. ఎందుకంటే బలవంతుడైన శత్రువు ఉన్నప్పుడు ఎవడు కూడాను సరిగా నిద్రపోలేడు అని చెప్పంటూ నత్వం స్వపిషి సంతుష్టో నచాపి మఘవా తథా సుఖం స్వపితి చింతార్తో ద్వయోర్యద్వైరజం భయం. మీ సమయమంతా కూడాను యుద్ధాలతోనే గడిచిపోతుంది. మీ ఇద్దరే కాదు, దేవతలు రాక్షసులు అందరూ కూడాను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ సంసారంలో సుఖాలు గ్రహించాలని, దుఃఖాలు విడిచిపెట్టాలి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ దీనికి పూర్తిగా విరుద్ధంగా నడుచుకుంటున్నారు మీరు. న సుఖం కృతవైరస్య భవతీతి వినిర్ణయః సంగ్రామరసికాః శూరాః ప్రశంసంతి న పండితాః. ఈ యుద్ధము అనేది ఏదో యుద్ధం అంటే ఉత్సాహపడేటువంటి వాళ్ళు తప్పితే మామూలుగా జ్ఞానులు పండితులు ఎవరు కూడాను దీన్ని మెచ్చుకోరు. ఎందుకంటే ఇది పంచేంద్రియ సుఖాలను కూడాను హరిస్తుంది. శృంగారము తెలిసిన వాళ్ళు అంటారు కదా, అసలు పుష్పాలతో కూడాను యుద్ధం చేయకూడదు అని చెప్పి అంటారు. మరి మీరేమిటో ఇట్లా భయంకరమైనటువంటి బాడీ అయినటువంటి బాణాలతోటి అస్త్రాలతోటి యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు యుద్ధం మొదలు పెడతారో తెలియదు. ఒకటి మాత్రం నిజం, అందరికీ గాయాలు మాత్రం అవుతూ ఉంటాయి. కొన్ని గెలుపు ఓటములు అంటారా, అవి మీ చేతుల్లో ఉండవు కదా. అదంతా దైవాధీనము. అయినప్పటికీ మీరు పరస్పరము ఇలా కలహించుకుంటూ ఉంటే మిమ్మల్ని గురించి ఏమనాలి? అసలు సుఖము అంటే ఏమిటంటే సంసారంలో
చక్కగా సకాలంలో స్నానం చేయటం, భోజనం చేయటం, పవళించడం, భార్యతో సేవలు చేయించుకోవడం, ఇవి సంసారంలో ఉండేటువంటి సుఖాల కిందకు వస్తాయి. మీరు మరి అసలు ఇటువంటి సుఖాలను ఎప్పుడైనా పొందుతున్నారా? లేస్తారు, యుద్ధాలు, శంఖనాదాలు అంటూ ఉంటారు, యుద్ధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, యుద్ధాల్లో మునిగి తేలుతూ ఉంటారు. అసలు మీరు సుఖాన్ని అంటూ ఏమన్నా ఎప్పుడైనా పొందారా? అసలు బతుకున్నప్పుడు ఇలా శరీరాలని కష్టపెట్టుకోవడం ఏంటి? చచ్చిన తర్వాత ఏదో స్వర్గ సుఖాలు వస్తాయి అనుకోవడం ఏంటి? ఎప్పుడో వచ్చేటువంటి స్వర్గ సుఖాల కోసం అని చెప్పి ఇలా జీవితాన్ని వృధా చేసుకుంటే ఎట్లా? అందువల్ల మీరు కూడాను ఏం చేస్తారంటే, ఈ యుద్ధాన్ని ఆపండి. చిత్వా దేహం వ్యథాం ప్రాప్య శృగాల కరటాధిభిః పశ్చాత్ స్వర్గ సుఖావాప్తిం గోవా వాంఛతి మందధీః. ఎవరైనా సరే యుద్ధము అంటూ అందమైనటువంటి దృఢమైనటువంటి శరీరాన్ని యుద్ధంలో ముక్కలు చేసుకోడు. ఆ తర్వాత తన శరీరాన్ని యుద్ధరంగంలోనే కుక్కలకి నక్కలకి ఒప్పగించడు. ఆ తర్వాత ఏదో చచ్చిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తాడని అక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తాడు అంటాము. ఎంతవరకు నిజము? అందువల్ల ఇటువంటి స్వర్గ సుఖాన్ని ఎటువంటి మూర్ఖుడు కూడా కోరుకోడు అని చెప్పి ఆ వృత్రాసురుని తోటి ఈ దేవతలు అంటాం మొదలుపెట్టారు. అంతేకాకుండా, ఓ వృత్రాసురా, నీ పట్ల ఇంద్రుడు దృఢమైనటువంటి స్నేహాన్నే కోరుకుంటున్నాడు. అందువల్ల మీ మధ్య సంధిని కుదుర్చుకొని చక్కగా ఎప్పుడూ సుఖంగా ఉండండి. మీరు ఇద్దరూ సుఖంగా ఉన్నారంటే ఇతర ప్రాణికోటి కూడాను సుఖంగా ఉంటుంది. మేమంతా సుఖపడతాం. అందువల్ల ఇక్కడ మీ ఇద్దరి మధ్య విరోధము నశించి యుద్ధ భయంకరంగా తొలగిపోయింది అంటే ముల్లోకవాసులందరికీ కూడాను సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు కనుక రెయ్యింబవళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. మేము ప్రశాంత జీవనం చేస్తూ ఉండేటువంటి వాళ్ళము. మేము అందరూ సఖ్యతగా మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉండేవాళ్ళము. అంతేకాకుండా మేము నిన్ను కానీ ఇంద్రుణ్ణి కానీ పోయి దర్శనం చేసుకుందాము అంటే మాకు అవకాశం ఏముండేది కాదు. ఇప్పటికైనా సరే మిమ్మల్ని మేము దేవతలం ఎప్పుడైనా వచ్చి దర్శించుకోవాలి అంటే ఆ దర్శించుకునేటువంటి అవకాశం కల్పించండి అని చెప్పన్నారు. అంతేకాకుండా చక్రస్తు శపథాన్ కృత్వా యథోక్తాం చ తవాగ్రతః చిత్తం తే ప్రీతి సంయుక్తం కరిష్యతి తు సాంప్రతం. ఓ వృత్రాసురుడా, మీ ఇద్దరికీ మేము మధ్యవర్తులముగా ఉంటాం. ఒట్టు వేయించి మీ ఇద్దరికీ సఖ్యత కలిగేట్లుగా చేస్తాం. ఇంద్రుడు ఇక్కడికి వస్తాడు. నీ ఎదుటనే మేము ఎట్లా చెప్పమంటే అట్లా ఒట్లు వేస్తాడు, ప్రతిజ్ఞలు చేస్తాడు. నీ మనసుకి బాగా సంతోషం కలిగేట్లుగా, సంతృప్తి కలిగేట్లుగా ఆ ప్రతిజ్ఞలు కూడా ఉంటాయి. అంతేకాకుండా అవన్నీ సత్యంతో కూడినవే అవుతాయి. ఎందుకంటే ఈ భూమి ఉందంటే నిజాన్ని ఆధారం చేసుకొని ఉంటున్నటువంటిది. సూర్యుడు ఉన్నాడంటే సూర్యుడు కూడా సత్యాన్ని ఆధారం చేసుకొనే ఉన్నాడు. ఆ సత్యం యొక్క ప్రభావంతోనే సూర్యుడు అలా లోకమంతటా కూడాను తన ప్రకాశాన్ని ప్రసరింపజేస్తూ ఉన్నాడు. అట్లానే గాలి ఉన్నది అంటే
ఈ సత్యం ఆధారంగానే ఒక క్రమ పద్ధతిలో చక్కగా వీస్తున్నది. అట్లాగే సముద్రుడు కూడాను ఈ సత్యాన్ని బట్టే అతడు ఆ చెల్లెల కట్టను ఎప్పుడూ కూడాను దాటడం లేదు. అందుచేత ఈ సత్యాన్ని ఆధారము చేసుకొని మీకు స్నేహ వడంబడిక కుదరాలి. ఏకత్ర శయనం క్రీడా జలకేళి సుఖాసనం యువాభ్యాం సర్వథా కార్యం కర్తవ్యం సఖ్యమేత్యజ. మీ ఇద్దరికి మధ్య కూడా ఎంత సఖ్యత ఉండాలి అంటే ఇద్దరూ కూడాను ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో నిద్రిస్తూ సుఖంగా ఉండాలి. మీరు సంతోషంగా ఆనందంగా విహరిస్తూ ఉండాలి. అని చెప్పి మహర్షులు ఈ విధంగా చెప్పినప్పుడు వృత్రాసురుడు కూడా చాలా ప్రసన్నుడయ్యాడు. ఆయన చాలా వినయంతో ఇట్లా అంటున్నాడు, మహానుభావులారా, మీరందరూ కూడాను గొప్ప తపస్సు చేసినటువంటి వాళ్ళు, చాలా పూజనీయులు. అంతేకాకుండా మీ నోటి వెంట ఎప్పుడూ కూడాను అబద్ధాలు రావు. మీరు ఎప్పుడూ కూడాను మంచి ఆచారాన్ని పాటిస్తూ ఉండేటువంటి వాళ్ళు, ప్రశాంత చిత్తంతో ఉండేటువంటి వాళ్ళు. మోసాలు అనేది మీరు చెయ్యరు. అసలు ఆ మోసాలు అనేవి మీకు తెలియవు కూడా. అందుకని నేను ఇంత వివరంగా చెబుతున్నాను. ఈ ఇంద్రుడు అనేవాడు ఉన్నాడే, వీడు కృత వైరే చఠే స్తబ్దే కాముకే చ గతత్విషి నిర్లజ్జేనైవ కర్తవ్యం సఖ్యం మతిమతా సదా. మీరు గొప్పగా చెప్తున్నారు ఇంద్రుని గురించి, కానీ వాడు వట్టి సిగ్గులేనివాడు, చెడు ఆచారాలు కలిగిన వాడు, పైన బ్రహ్మహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నవాడు, శృంగార భావాలతో ఎప్పుడూ ఉండేటువంటి వాడు, నీచుడు. ఇలాంటి వాడిని ఎవరు కూడాను నమ్మరు. అంతేకాకుండా వాడు కూడా ఎవరిని నమ్మడు. మీరంతా ఎంతో చాతుర్యంతో నైపుణ్యంతో నాకు చెప్పారు. మీలో మాత్రం ఎటువంటి ద్రోహబుద్ధి లేదు. మీరు ప్రశాంత చిత్తులే. కానీ ఇటువంటి అతివాదులు ఉన్నారే, ఇంద్రుడు లాంటి వాడు, ఇంద్రుడి లాంటి వాడిని ఎప్పుడూ కూడా నమ్మకూడదు. వాడిని గురించి మీకు పూర్తిగా తెలియదు అని చెప్పంటాడు. ఈ మాటలకి మునులందరూ కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయారు. అయినా వాళ్ళ ప్రయత్నం చేయడం మానలేదు. వృత్రాసురుడా, ఈ లోకంలో ఎవడు చేసుకున్న కర్మను బట్టి వాడు దాని ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు. ఒకడికి ద్రోహం చేసిన వాడు మంచిగా ఏమీ బతకలేడు. వాడు ఎంత మనసుని చంపుకొని చేసినా వాడికి మనసులో శాంతి అనేది ఉండదు. అంతేకాకుండా ఈ నమ్మక ద్రోహి ఉంటాడే, వాడు తప్పనిసరిగా నరకానికి పోతాడు. అంతేకాకుండా బతికి ఉండగానే గొప్ప దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పి అంటారు. అని ఇంకా ఇట్లా అంటారు, నిష్కృతి బ్రహ్మహంతॄణాం సురాపానాం చ నిష్కృతి విశ్వాసఘాతినాం నైవ మిత్రద్రోహ కృతామపి. ఓ వృత్రాసురా, బ్రహ్మహత్య పాతకం చేసిన వాడికి ఒక ప్రాయశ్చిత్తము అంటూ ఉంది. సురాపానం చేసిన వాడికి కూడాను ప్రాయశ్చిత్తం అంటూ ఉంది. కానీ నమ్మక ద్రోహం చేసిన వాడికి, మిత్రద్రోహం చేసిన వాడికి కానీ ఎటువంటి ప్రాయశ్చిత్తాలు లేవు. వాళ్ళు ఆ పాపాల నుండి బయటపడేటువంటి మార్గము కూడా లేదు అని చెప్పి మునులు అంటారు.
అంతేకాకుండా ఓ వృత్రాసురా, సర్వజ్ఞుడా, ఇంద్రుడితో సంధిని కుదుర్చుకోవడానికి నీ మనసులో ఉన్నటువంటి నియమం ఏమిటో చెప్పు. దాని ప్రకారము ఆ ఇంద్రుడికి నీకు మేము స్నేహ ఒడంబడికను ఏర్పాటు చేస్తాం. అప్పుడు వృత్రాసురుడు అంటాడు, ఓ మహర్షులారా, నాకున్నటువంటి వరం మీకు తెలుసు కదా. ఎండిపోయిన వస్తువుతో కానీ, తడిసిపోయినటువంటి ఆయుధంతో కానీ, రాతితో కానీ, వజ్రంతో కానీ, ఏ లోహంతో కానీ, రాత్రిపూట కానీ పగటిపూట కానీ, ఇంద్రుడి చేతిలో కానీ, దేవతల చేతిలో కానీ నేనెప్పుడూ చంపబడను. ఇది నాకు బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరము. ఈ వరానికి కట్టుబడి, అంటే ఈ వరానికి నేను భంగము చేసుకోకుండా మీరు కనుక ఇంద్రుడితోటి నాకు కనుక సంధి కుదిరిస్తే నాకు ఇష్టమేను. అది ఒక్క ఇంద్రుడితోనే జరగాలి, అంతేగాని మిగతా వాళ్ళతో కాదు అని చెప్పంటాడు. ఈ వృత్రాసురుడు పెట్టిన నిబంధనకి మునీశ్వరులు కూడా ఒప్పుకున్నారు. ఇంద్రుడిని పిలిపించారు. అతడి సమక్షంలో ఈ వృత్రాసురుడు పెట్టిన నిబంధనలను ఒకసారి వినిపించారు. ఇంద్రుడు కూడా ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఆ మహర్షులు ఎట్లా అయితే ఒట్లు వేయమన్నారో అట్లా వాళ్ళు చెప్పిన ప్రకారము ఒట్లు వేశాడు, అంటే ప్రతినలు చేశాడు. అప్పటికి ఇంద్రుడికి కూడాను భయం వదిలిపోయింది, జ్వరం తగ్గిపోయింది. ఈ అగ్నిదేవుడు సాక్షిగా ఇంద్రుడికి వృత్రాసురుడికి సంధి కుదిరింది. ఈ వృత్రాసురుడు ఇంద్రుడు వేసినటువంటి ఒట్లు అన్నిటినీ, చేసిన ప్రతిజ్ఞలు అన్నిటినీ నమ్మాడు, స్నేహితుడయ్యాడు. ఇద్దరూ హాయిగా ఎక్కడ పడితే అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కప్పుడు నందనం ఉద్యానవనంలో తిరుగుతున్నారు, మరొకప్పుడు గంధమాదన పర్వతం మీద సంచరిస్తున్నారు, మరొకప్పుడు సముద్ర తీరాల్లో విహరిస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు ఎటువంటి అరమరికలు లేకుండా ఉంటూ ఉన్నారు. వృత్రుడు మాత్రము ఇంద్రుడిని పూర్తిగా నమ్మాడు. ఇంద్రుడు మాత్రం చక్రోపి వధకామస్తు తదుపాయాన చింతయత్ రంధ్రాన్వేషి సముద్విగ్నస్తదాసీత్ మఘవా భృశం. ఇంద్రుడు మాత్రము కల్మషంగానే ఉన్నాడు మనసులో. ఎప్పుడు అదును జరుగుతుందా అప్పుడు వృత్రాసురుణ్ణి చంపుదామా అనేటువంటి భావంతోనే ఉన్నాడు. వృత్రాసురుడు నిష్కలంకుడు, ఇంద్రుడు మాత్రము మనసులో కల్మషం పెట్టుకొని ఉన్నటువంటి వాడే. అందువల్ల అతని ఎప్పటికప్పుడు ఈ వృత్రాసురుని ఎట్లా చంపాలా అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నాడు, ఉపాయాలు పన్నుతూనే ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఏదొక ఆందోళనగానే ఉంటూ ఉండేవాడు. ఇట్లా కాలం గడుస్తున్నది, సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ వృత్రాసుడు మాత్రం ఇంద్రునిలో ఉన్నటువంటి ఆ దుష్టభావాలని గ్రహించలేకపోయాడు. కానీ ఇట్లా మహర్షులు ఇంద్రుడికి వృత్రాసురునికి స్నేహవడంబడిక కుదిర్చారు అన్నటువంటి విషయము వృత్రాసురుని తండ్రి అయినటువంటి త్వష్టకు తెలిసింది. కొడుకు దగ్గరికి వచ్చాడు. అరే నాయనా, పుత్రా, వృత్రాసురా, నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను, నా మాట విను.
ఎప్పుడూ కూడాను విరోధము పెట్టుకున్న వాడితోటి మళ్ళీ స్నేహం చేయకూడదు, వాడిని నమ్మకూడదు. ఎందుకంటే ఇంద్రుడు నీకు ఎప్పటి నుంచో విరోధభావంతో ఉన్నటువంటి వాడు. పైగా ఇంద్రుడి దగ్గర ఉన్నది ఏంటంటే అసూయాపరుడు, పరమ లోభి. అంతేకాకుండా తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యంతో బాగా మదించినటువంటి వాడు, ఎప్పుడూ ఇతరులను ద్వేషించే స్వభావం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఇతరులు కష్టాలు దుఃఖాలు అనుభవిస్తుంటే వాళ్ళను చూసి చాలా సంతోషాన్ని పొందేటువంటి వాడు. అంతేకాకుండా ఇతనికి పరస్త్రీ వ్యామోహము కూడా ఉంది. అందువల్ల మహాపాపి, నమ్మించి మోసం చేస్తాడు. నిరంతరము కూడాను ఎదుటివాడిలో ఉండేటువంటి లోపాలను పరిశీలిస్తూ ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు. ఎదుటివాడికి ద్రోహం చేసేటువంటి స్వభావం కలవాడు. పైపెచ్చు మాయావి, మదంతో కూడాను గర్వాన్ని ఉన్నటువంటి మదంతో గర్వాన్ని పొందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా తల్లి అయినటువంటి దితి గర్భంలోకి ప్రవేశించి ఆమె గర్భాన్ని విచ్ఛిత్తి చేసినటువంటి పరమ క్రూరుడు ఈ ఇంద్రుడు. అంతేకాకుండా వాడికి దాన్ని బట్టి అసలు వాడికి ఎటువంటి పాపభీతి లేదు అని చెప్పి అనిపిస్తున్నది. అటువంటి వాడిని నువ్వు నమ్మి స్నేహవడంబడిక చేసుకున్నావని తెలిసింది. అది మంచిది కాదు. ఒకసారి పాపం చేసిన వాడికి ఇంకా ఎన్నిసార్లు అయినా సరే పాపం చేస్తూనే ఉంటాడు. అందువల్ల ఇంద్రుడిని నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మవాకు అని ప్రేమతోటి వాత్సల్యంతో ఈ త్వష్ట వృత్రాసురుడికి ఉపదేశించాడు. కానీ వృత్రుడు వినిపించుకోలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఆ పొయ్యే కాలం వచ్చినప్పుడు ఎంత శ్రేయోభిలాషులు చెప్పినప్పటికీ దానికి నీ పాటించేటువంటి స్వభావము కర్మను అనుభవించాల్సిన వాళ్ళకి ఉండదు. అట్లాగే వృత్రాసురుని పట్ల కూడా ఇప్పుడు అంతే జరిగింది. ఇట్లా ఉంటుండగా ఒక రోజున సముద్ర తీరంలో వృత్రుడు ఇంద్రుడు కలిసి ఉన్నారు. అది సంధ్యా సమయం, పగలు కాదు రాత్రి కాదు. ఆ సంధ్యా సమయం అంటేనే ఒక దారుణమైనటువంటి ముహూర్తం. ఇంద్రుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇది సంధ్య అంటే పగలు కాదు రాత్రి కాదు. అలానే రౌద్ర రూపిణి, రుద్ర సంబంధమైనటువంటిది అది. రాత్రి కాదు పగలు కాదు. ఇక్కడ ఇతనికి ఉన్నటువంటి వరంలో, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరంలో ఇవి రెండే మినహాయింపులు ఉన్నాయి. ఒకటి పగలు రాత్రి కానటువంటి సమయం. అందుకని అతను ఏం చేశాడంటే ఇదే ఈ వృత్రాసురుణ్ణి చంపడానికి తగిన సమయము అనుకున్నాడు ఇంద్రుడు. అంతేకాకుండా వృత్రాసురుడు ఒంటరిగా ఉన్నాడు. కన్ను చూపు మేరలో దేవతలు కానీ దానవులు కానీ ఎవరూ కూడా లేరు. ఒంటరిగా దొరికాడు అని చెప్పి ఇంద్రుడు ఏం చేశాడంటే విష్ణుమూర్తిని స్మరించాడు. విష్ణుమూర్తి కూడా మొదట వేసుకున్న ప్రణాళికే కాబట్టి దాని ప్రకారము అదృశ్య రూపంలో వచ్చి ఇంద్రుడి యొక్క వజ్రాయుధంలో ప్రవేశించి ఉన్నాడు. అప్పుడు అనుకుంటాడు, ఇప్పుడు కనుక నేను ఈ వృత్రాసురుణ్ణి కనుక చంపకపోతే నాకు శ్రేయస్సు అనేది ఉండదు. నేను ఇట్లా నమ్మించి మోసం చేస్తున్నప్పటికీ రాజనీతి శాస్త్రం ఒప్పుకుంటుంది. ఎందుకంటే శత్రువు బలవంతుడై ఉన్నప్పుడు
నమ్మించైనా సరే సంహరించవచ్చు అని చెప్పి ఈ శాస్త్రం చెబుతున్నది. కాబట్టి నేను ఇప్పుడు ఈ సమయంలో నా శత్రువు అయినటువంటి ఈ వృత్రాసురుణ్ణి తప్పనిసరిగా చంపుతాను అని చెప్పి అనుకొని నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఆయుధం ఎట్లా ఉండాలి? తడిది కాకూడదు, పొడిది కాకూడదు. అది రాతితో కానీ కట్టెతో కానీ మరి ఏ ఇతర లోహంతో కానీ చేసినదై కూడా ఉండకూడదు. ఎట్లాగా అనుకున్నాడు. సరే, ఆ సముద్రంకి వెళ్ళి చూస్తే ఆ సముద్రపు అలల పైన నురుగు కనిపించింది. అది తడిది కాదు, పొడిది కాదు. సముద్రం మీద అలల మీద అలా ఉన్నప్పటికీ అది తీస్తే దానిలో తడి ఏమీ కనపడదు. అందువల్ల ఇది కూడా మంచి అవకాశమే అనుకున్నాడు. ఆ నురుగు కూడాను లోహంతో కానీ రాతితో కానీ చేసినటువంటిది కాదు కదా అనుకున్నాడు. ఆ నురుగునే ఆయుధంగా చేసుకున్నాడు. దానిని ఆ నురుగులో ఈ వృత్రాసురుడు చూడకుండా వజ్రాయుధం తీసి దానికి నురుగుకి అంటించి ఆ వజ్రాయుధాన్ని వృత్రాసురునిపై ప్రయోగించాడు ఇంద్రుడు. అదే సమయంలో ఒక్కసారి జగన్మాతను కూడాను ప్రార్థించాడు. ఆమె కూడా ఏం చేసిందంటే తన యొక్క తేజో అంశను ఆ నురుగులో ప్రవేశపెట్టింది అమ్మవారు. దాంతో హేనావృతం పవిం తత్ర చక్ర చిక్షేపం ప్రతి సహసా నిపపాతాసు వజ్రాహత ఇవాచల. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని వృత్రుడి కండపడకుండా ఆ నురుగులో ముంచాడు. ఆ నురుగుతో కూడినటువంటి వజ్రాయుధాన్ని వృత్రుడిపైకి విసిరేశాడు. అది తగలటంతోనే పర్వత శిఖరంలా కూలిపోయాడు వృత్రాసురుడు. దేవేంద్రుడు చాలా సంతోషించాడు. మహర్షులందరూ కూడా సంతోషించారు, ఇంద్రుణ్ణి స్తుతించారు. దేవతలు కూడా పండుగ చేసుకున్నారు. అందరూ కలిసి జగన్మాతను భక్తి ప్రపత్తులతోటి ధ్యానించారు, స్తోత్రాలు చేశారు. ఎందుకంటే ఆవిడ అనుగ్రహంతోనే వృత్రుణ్ణి సంహరించగలిగాము అని చెప్పి ఈ దేవతలందరూ కూడా ఆమె పట్ల వినయ విధేయతల్ని ప్రదర్శించారు. అంతేకాకుండా నందన ఉద్యానవనంలో అమ్మవారికి అనేక దేవాలయాలు కూడా కట్టించారు. పద్మరాగమణితో కూడినటువంటి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. 3 పూటలా కూడాను అమ్మవారికి అర్చనలు జరిగేట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ దేవతలందరికీ కూడాను ఇలవేల్పు అయిపోయింది అమ్మవారు. దాంతో అమ్మవారికి కూడాను వృత్రహంతి అనేటువంటి ఒక నామం కూడా వచ్చింది. ఇట్లా దేవేంద్రుడు తర్వాత విష్ణువును కూడా భక్తితో పూజించి ఆయనను సంతోషపరిచాడు. ఇక పంచభూతాలు కూడాను తమ పద్ధతిలో తాము ఉండటం మొదలైంది. నిజంగానికి వృత్రుణ్ణి చంపింది నురుగులో ప్రవేశించినటువంటి పరమేశ్వరి శక్తియే. కానీ పైకి మాత్రము ఇంద్రుడిగా నిమిత్త మాత్రుడిగా కనబడుతున్నాడు. అందువల్ల ఈ ఇంద్రుడే ఈ వృత్రాసురుణ్ణి చంపారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆయన కూడా నేను వృత్రహంతకుణ్ణి అని చెప్పి పొంగిపోతూ ఉంటాడు. వాస్తవంగా అయితే ఆ వృత్రాసురుణ్ణి చంపింది అమ్మవారే. ఇట్లా ఉంటుండగా ఈ మహర్షులు ఉన్నారు, వాళ్ళని పశ్చాత్తాపము బాధిస్తున్నది. ఎందుకంటే వీళ్ళకి వృత్రుడికి తర్వాత ఇంద్రుడికి సంధిని కుదిర్చింది, మధ్యవర్తులుగా ఉన్నది మహర్షులు.
అందువల్ల ఇంద్రుడు ఇటువంటి పని చేశాడే అని చెప్పి వాళ్ళు చాలా భయపడ్డారు. ఎందుకంటే ఇతని మునులను నమ్మే అతడు, ఆ రాక్షసుడు ఇంద్రుడితోటి స్నేహం చేశాడు. ఇంద్రుడేమో ఇట్లా నమ్మించి మోసం చేశాడు. అందువల్ల ఇంద్రుడితో పాటు మనం కూడాను నమ్మించి మోసం చేసిన వాళ్ళం అయ్యాం. మనం ఎందుకు చేశాం ఇది? ఒక ఇంద్రుడి మీద ఉన్నటువంటి ఒక రకమైన మమకారం వల్ల మనం ఇలా చేశాం. అసలు అన్ని అనర్థాలకు కూడాను ఆలోచిస్తే, అన్ని అనర్థాలకు, అన్ని పాపాలకు కూడాను ఈ మమకారమే కారణమవుతూ ఉంది. ఈ మమకారం వల్లే మనము ఇంద్రుడి చేత శబ్దాలు చేయించి ఈ వృత్రాసురుని మోసగించాం, చివరికి అన్యాయం చేశాం. ఇక్కడ మంత్రకృత్ బుద్ధిదాత చ ప్రేరక పాపకారిణాం పాప సభవేన్నూనం పక్షకర్త తథైవ చ. ఏదైనా చెడు జరిగినప్పుడు ఇట్లా చెడు చేయవచ్చు అని చెప్పేవాడు, అంటే ఇట్లా ఈ పద్ధతి ఉంది అని చెప్పేవాడు, ఇది చెయ్యి పర్వాలేదు ఈ సమయంలో చేయవచ్చు అని చెప్పి సలహా చెప్పేవాడు, ఇంకేం పర్వాలేదు చేసేయి అని చెప్పి ప్రోత్సహించేవాడు. అంతేకాకుండా చెడు చేసేవాడి పక్షాన ఉండి వాడు కూడా చెడు చేసేటువంటి వాడు ఈ దుష్కర్మ యొక్క ఫలితంలో సమాన భాగస్వాములు అవుతారు. ఆ పాపం అనేది వాళ్ళందరికీ సమానంగానే వస్తుంది. చేసిన వాడు ఒక్కడైనప్పటికీ ఇట్లా చెయ్యొచ్చు అని చెప్పినవాడు, ఇట్లా చెయ్యి అని చెప్పేవాడు, ఏంటి నువ్వు చెయ్యి ఇప్పుడు కంటే నీకు మళ్ళీ అవకాశం రాదు అని చెప్పేవాడు, వాడితో పాటు చెడ్డవాడితో పాటు తను కూడా ఆ చెడు పనిలో పాల్గొనేవాడు, వీళ్ళందరూ కూడాను సమానమైనటువంటి ఆ పాప ఫలితాన్ని పొందేవాళ్ళే అవుతారు. అందువల్ల ఇంద్రుడికి సహాయపడ్డాడు కాబట్టి విష్ణుమూర్తికి ఇందులో భాగం ఉంది. నూనం స్వార్థపరః ప్రాణీ న పాపాత్ త్రాసమశ్నుతే హరిణా హరిసంగేన సర్వథా దుష్కృతం కృతం. స్వార్థము ఎంతటి వాడితోనైనా సరే పాపాన్ని చేయిస్తూ ఉంటుంది. స్వార్థపరుడు ఎప్పుడూ భయపడడు, సిగ్గుపడడు. అట్లాగే ఇంద్రుడితో చేయి కలిపినటువంటి విష్ణుమూర్తి కూడాను ఇక్కడ నిందించదగిన వాడే అయినాడు. ఈ పురుషార్థాలు నాలుగింటిలో కూడాను రెండు అంతరించిపోయాయి, రెండే జీవించి ఉన్నట్లయింది. మొదటిది చివరిది ముల్లోకాల్లో కూడా దుర్లభమే. మొదటిది అంటే ధర్మము, చివరిది అంటే మోక్షము. ఈ రెండు కూడా ముల్లోకాల్లో కూడాను కనపడినటువంటివి అయిపోయాయి. అర్థకామౌ ప్రశస్తౌ ద్వౌ సర్వేషాం సమ్మతౌ ప్రియౌ ధర్మం ధర్మేతి వాగ్వాదః దంభోయం మహతామపి. అర్థము కామము అనేటువంటి రెండు పురుషార్థాలే అందరికీ ఇష్టమైనవి అవుతూ ఉన్నాయి. ఊరికే ధర్మం ధర్మం అంటూ మహానుభావులైన వాళ్ళు గొంతుకించుకోవడమే కానీ దానిని ఆచరణలో పెట్టిన వాళ్ళు కనబడరు. ఎందుకంటే వాళ్ళు కూడాను ఈ అర్థానికి కామానికి లొంగిపోతూ ఉంటారు. ఇదంతా మహర్షులమైనటువంటి మా నడవడి వల్ల మాకు ఇప్పుడు తెలుస్తున్నది, మేము కూడా ఇట్లా అయిపోయినాము అని.
అందువల్ల అశాంతితోటి, ఆందోళనతోటి, ఒక రకమైన పశ్చాత్తాప భావనతోటి మహర్షులు చిన్నగా వాళ్ళ వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇక ఇంద్రుడి చేతిలో వృత్రుడు అన్యాయంగా చచ్చిపోయాడు అనేటువంటి వార్త అతని తండ్రి అయినటువంటి త్వష్టకు తెలిసింది. చాలా ఏడ్చాడు, దుఃఖించాడు. ఒక రకమైనటువంటి నిర్వేద భావం కూడా వచ్చింది. కొడుకు ఆశ్రమానికి వెళ్ళాడు. కళేబరాన్ని చూసి చాలా పౌరుమన్నాడు. కాసేపటికి తేరుకొని తనను తానే ఓదార్చుకొని శాస్త్ర పద్ధతిలో వృత్రాసురుడికి ఉత్తరక్రియలు చేయించాడు. నదీ జలాల్లో స్నానం చేసి పుత్రుడికి తర్పణాలు, నీళ్ళు వదలటం అది చేశాడు. చివరికి విచారం పట్టలేకపోయినాడు. తర్వాత ఆ విచారం మీద కోపం కూడా వచ్చింది ఇంద్రుడి మీద. ఇంద్రుడిని ఈ విధంగా శపిస్తాడు. యథా మే నిహతః పుత్రః ప్రలోభ్య శపథైః భృశం తథేంద్రోపి మహద్దుఃఖం ప్రాప్నోతు విధి నిర్మితం. ఓ ఇంద్రుడా, నీ శపథాలతోటి మోసగించి నా పుత్రుడైనటువంటి వృత్రాసురుణ్ణి చంపావు. దీనికి ప్రతిఫలంగా నీవు కూడా గొప్ప దుఃఖాన్ని పొందుతువుగాక అని చెప్పి శపిస్తాడు ఇంద్రుణ్ణి. చెప్పించి అక్కడి నుంచి ఆ విషాద వాతావరణంలో ఉండలేక మేరు శిఖరానికి వెళ్ళి అక్కడ చక్కగా తీవ్రమైనటువంటి నియమాలతోటి తపస్సు చేసుకుంటూ ఉంటాడు త్వష్ట. ఇట్లా ఉంటుండగా ఈ ఇంద్రుడు మాత్రము ఇతను కూడా పశ్చాత్తాపంతోనే ఉన్నాడు, అశాంతిగానే ఉన్నాడు. ఆలోచన చెప్పినటువంటి విష్ణుమూర్తి కనీసం ఇతని కళ్ళి తొంగి కూడా చూడటం లేదు. ఎందుకంటే చూడండి, లోకం అట్లానే ఉంటుంది. దైవే విముఖతాం ప్రాప్తే నకోప్యస్తి సహాయవాన్ పితా మాత తథా భార్య భ్రాత వాథ సహోదర. ఎట్లా ఉంటుంది అంటే, దైవము ప్రతికూలించినప్పుడు ఎవరు కూడా ఆదుకోడు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, సోదరుడు కావచ్చు, సోదరుడు వరుస అయిన వాళ్ళు కావచ్చు, సేవకుడు కావచ్చు, మిత్రుడు, పుత్రుడు, వీళ్ళందరూ కూడాను ఎవరిని కూడాను వాళ్ళని ఆదుకోలేరు, వాళ్ళకి సహకరించరు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంద్రుడి ఇంత మనశ్శాంతి లేకుండా ఉన్నప్పటికీ, పశ్చాత్తాప బాధతో ఉన్నప్పటికీ సలహా చెప్పినటువంటి విష్ణువు ఏమాత్రం అసలు అతని కళ్ళి చూడలేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడాను భోక్త పాపస్య పుణ్యస్య కర్త భవతి సర్వదా. పాపానికి కానీ పుణ్యాలకి కానీ ఎవడైతే చేస్తాడో, ఎవడు కర్తగా ఉంటాడో వాడే దాని ఫలాన్ని పొందడానికి కూడాను వాడే మూలమవుతాడు, కారణమవుతాడు. అందువల్ల ఇప్పుడు చేసినవాడు ఇంద్రుడు కాబట్టి అందువల్ల అతన్ని ఎవరూ కూడాను రక్షించలేకపోతూ ఉన్నారు. ఇక ఈ వృత్రాసుని నమ్మించి మోసం చేయటం వల్ల ఈ ఇంద్రుల్లో ఉండేటువంటి తేజస్సు అంతా కూడాను పోయింది. అంతేకాకుండా ఈ వాళ్ళ దేవతలలోనే మన రాజేంద్రి ఇలాంటి పని చేశాడు, నమ్మించి మోసం చేశాడు, వీడు మనకి నాయకుడు అని చెప్పుకోవడానికి మనకి చాలా నామోషిగా ఉంది అని చెప్పి, అయినా ఇట్లా నమ్మించి మోసం చేయడం ఏంటి అని చెప్పి ముందు చాటుగా మాటుగా మాట్లాడుకునేటువంటి ఆ దేవతలు
ఇంద్రుని గురించి బాహాటంగానే చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆ మాటలు ఇంద్రుడి చెవిన కూడా పడ్డాయి. వాటిని సహించలేకపోయాడు. అందువల్ల ఎక్కడ ఎవరు ఏం చెప్పుకుంటూ ఉంటారో అని చెప్పి నందన ఉద్యాన వనాలకెళ్ళి వెళ్ళడం మానేశాడు. పైపెచ్చు ఈ దేవతల యొక్క, గంధర్వుల యొక్క, వాళ్ళ యొక్క ఆటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, అవేవి కూడా అతనికి సంతృప్తిని, సంతోషాన్ని కలిగించడం లేదు. అందువల్ల చాలా ఆందోళనగా ఉంటూ ఉన్నాడు. శుశ్రావేంద్రోపి వివిధాః స్వకీర్తేః హానికారకాః యస్య కీర్తిర్హతా లోకే దిక్తస్యైవ కుజీవితం. ఇంద్రుడు ఈ చెడ్డ పేరు పొందినటువంటి వాళ్ళ కథలన్నీ కూడాను విన్నాడు. తర్వాత ఇంకోటి కూడా అనుకున్నాడు, మనిషికి ఉండవలసినటువంటి మంచి పేరు పోయిన తర్వాత బతికి ఉంటే ఏమి, చస్తే మాత్రం ఏమిటి అని చెప్పి అనుకున్నాడు. ఏంటంటే ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజర్షి ఉన్నాడు. వాడి అంత మంచివాడు అంటే అతని శత్రువు కూడా ఈ ఇంద్రద్యుమ్నుడు కనపడితే చిరునవ్వుతో పలకరించేటువంటి వాడు. అంతటి వాడు కూడా ఏమైనాడంటే తన పుణ్యం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు స్వర్గలోకం నుంచి మళ్ళీ భూలోకానికి రావడం జరిగిపోయింది. అట్లానే యయాతి కూడాను అట్లానే పతనమైపోయాడు. అట్లానే భృగు మహర్షి శాపం వల్లనే విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది. ఈ విధంగా ఇంద్రుడు కూడా ఈ బ్రహ్మహత్య మహాపాపంతోనే మనశ్శాంతిని కూడా కోల్పోయాడు. సచీదేవి అంటుంది, ఏమిటి ప్రభు మీరింత విచారంగా ఉన్నారు? వృత్రాసురుడు చనిపోయాడు కదా, అతని కంటే బలవంతులైన శత్రువులు ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకు అంత ఆందోళనగా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు కదా, నాకు శత్రువుల బాధ ఏమీ లేదు, కానీ బ్రహ్మ హత్యా భయాద్రాజ్ఞి బిభేమి సతతం గృహే నందనం సుఖకరం నామృతం నా గృహం వనం. ఓ రాణి, కాకపోతే నాకు శాంతి లేకుండా పోయింది. నాకు వచ్చినటువంటి ఈ బ్రహ్మహత్య పాతకానికి చాలా భయపడుతున్నాను. గుమ్మం దాటి వెళ్ళలేకపోతున్నాను. నందన వనంలో కూడా నాకు ఆనందం ఉండటం లేదు. రుచికరమైనటువంటి అమృతం కూడా నాకు రుచించడం లేదు. ఇంటిలో సుఖం ఉండటం లేదు. ఈ గంధర్వుల యొక్క పాటలు కానీ, అప్సరసల యొక్క నాట్యాలు కానీ నన్ను రంజింప చేయలేకుండా ఉన్నాయి. అట్లాగే కామధేనువు, కల్పవృక్షము కూడాను నాకు ఎటువంటి మనశ్శాంతిని కలిగించలేకపోతూ ఉన్నాయి. అందువల్ల నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా నిర్జగామ గృహాత్ మందో మానసం సరవుత్తమం పద్మనాళే ప్రవిష్టోసౌ భయార్థః స్వకర్షితః. తర్వాత ఇంద్రుడు ఆ క్షణములోనే తన భవనాన్ని విడిచి మానస సరోవరానికి వెళ్ళాడు. భయంతో, విచారంతో ఒక తామర తూడులో దూరి దాక్కున్నాడు. ఒక పాము కనుక ఎప్పుడూ సర్పంలో పాము ఎప్పుడూ కూడా ఇట్లా ఎట్లా ఉంటుందో అట్లానే ఇతను కూడాను ఆ తామర తూడులో ఉంటూ ఉన్నాడు దేవేంద్రుడు. ఇక ఇంద్రుడు ఏమైనాడు అనేది దేవతలకు తెలియలేదు.
మహర్షులకు తెలియలేదు. మరి రాజు అనేవాడు లేకుండా రాజ్యం ఉండకూడదు. దాంతో ఋషులు సిద్ధులు వీళ్ళందరూ కూడా చాలా భయాన్ని పొందారు. రకరకాల ఉపద్రవాలు జరుగుతున్నాయి. వర్షాలు కురవడం లేదు, కరువు కాటకాలు వస్తున్నాయి. ఈ భూగోళం అంతా కూడాను పచ్చదనాన్ని కోల్పోయింది. నదులు ఎండిపోయినాయి, చెరువులు ఇంకిపోయాయి. అప్పుడు పరిస్థితి ఇలా ఉంటే లాభం లేదు అని చెప్పి దేవతలు ఋషులు సమావేశమై విచార్య నహుషం చక్రుః చక్రం సర్వే దివౌకసః సంప్రాప్య నహుషో రాజా ధర్మిష్ఠోపి రజో బలాత్. అప్పుడు నహుషుడిని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు, దేవేంద్రుడిగా ప్రకటించారు. నహుషుడు సహజంగా మంచివాడే, ధర్మాత్ముడే. కానీ పదవిలో కూర్చోబెట్టేటప్పటికి అతనికి అధికార మదం వచ్చేసింది, రజోగుణం బాగా పెరిగిపోయింది, శృంగార భావాలకి లోనైపోయాడు. అంతేకాకుండా గోష్ఠులలో ఈ సచీదేవి యొక్క గుణగణాలను గురించి విన్నాడు. ఆయనకి ఆమె పట్ల చెడు భావం కలిగింది. ఇంద్ర పదవిని అధిష్ఠించాను, ఇంద్రుడి భార్య కూడా నాకు భార్య అవ్వాలి కదా అని చెప్పి అనుకున్నాడు. అందువల్ల మహర్షులతో అంటాడు, నన్ను మీరందరూ వచ్చి సేవిస్తున్నారు, ఇంద్రుడి భార్య అయినటువంటి సచీదేవి వచ్చి నన్ను సేవించదేమిటి అని చెప్పి అంటాడు. అంతేకాకుండా వాడు చాలా దురాచారుడు కూడా అయిపోయాడు. అంతేకాకుండా వాళ్ళు చెప్పారు, మీరు ఆమెను బ్రతిమాలి తీసుకొస్తారా, భయపెట్టి తీసుకొస్తారా నాకు అనవసరం, నా దగ్గరికి సచీదేవిని పంపించాలి అని చెప్పి మహర్షుల్ని కోరతాడు. అప్పుడు ఈ విషయము మహర్షులు సచీదేవికి చెప్తారు. ఆమె కూడాను అసహ్యపడుతుంది, కోపం పడుతుంది. తర్వాత భయంతో తమ గురువు అయినటువంటి బృహస్పతిని శరణు వేడటానికి ఆయన ఇంటికి వెళ్తుంది. రక్షమాం నహుషాత్ బ్రహ్మన్ తవాస్మి శరణం గతా. నహుషుడి నుంచి రక్షించమని చెప్పి బృహస్పతిని శరణు వేడుతుంది ఆమె. అప్పుడు ఆయన అంటాడు కదా, ఓ పుత్రి, నీవు భయపడవద్దు, శరణాగతుల్ని నిన్ను నేను కాపాడుతాను. ఇలా శరణు కోరిన వారిని రక్షించడము అనేది సనాతనమైన భారతీయ ధర్మము. శరణాగత మార్తం చ యో దదాతి నరాధమః సయేవ నరకం యాతి యావదాభూత సంప్లవం. శరణాగతుల్ని శత్రువులకి అప్పగించేవాడు మనుషులలోకెల్లా కూడాను అతి నీచుడైపోతాడు. అటువంటి వాడు నరకానికి పోతాడు, శాశ్వతంగా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. నేను అటువంటి చెడు పని మాత్రం చేయనమ్మా అని చెప్పి అంటాడు. అందువల్ల మా ఆశ్రమంలో ఉండు, నీకేమీ భయము లేదు, నిన్ను కాపాడుతాను అని చెప్పి ఈ బృహస్పతి ఈ సచీదేవికి అభయమిస్తాడు. ఈ వార్త నహుషుడికి తెలుస్తుంది. బృహస్పతిని శిక్షించాలి అని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత ఈ మహర్షులందరూ కూడాను బృహస్పతి దగ్గరికి వస్తారు. వచ్చి సర్వథా
అంతకుముందు బృహస్పతి దగ్గరికి రాకపోయే ముందు వాళ్ళు ఆ నరుషుణ్ణి, ఓ రాజా, దయచేసి నీ కోపాన్ని ఉపసంహరించుకో, ఎంతటి వారికైనా సరే పాపబుద్ధి పనికిరాదు, నిందంతి ధర్మశాస్త్రేషు పరదారాభిమర్శనం, పరకాంతులను కోరటము అనేది చాలా పాపంతో కూడింది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల నువ్వు ఆ కోరికకు దూరంగా ఉండు అని చెప్పి చెప్తారు. అంతేకాకుండా నువ్వు ముల్లోకాలకి అధిపతివి, ధర్మబద్ధంగా లోకాలను పరిపాలించవలసిన వాడివి, నువ్వే అధర్మానికి పాల్పడితే ఎట్లా, ఇక ఈ లోకంలో ధర్మం నిలుస్తుందా అని చెప్పి కూడాను అంటారు. సర్వథా ప్రభునా కార్యం శిష్టాచారస్య రక్షణం. ఇక ప్రభువు అనేవాళ్ళు ఏం చేయాలంటే శిష్టుల యొక్క ఆచారాలను కాపాడాలి. అందుచేత ఒక్కసారి ధర్మం గురించి ఆలోచించు అని చెప్పి ఈ మహర్షులు ఆ నహుషుడికి చెప్తారు. అంతేకాకుండా బుద్ధిక్షయస్తు పాపేన పుణ్యేనాతి వివర్ధనం, తస్మాత్ పాపం పరిత్యజ్య సన్మతిం కురు పార్థివ. ఓ నహుష, పాపాల వల్ల అభివృద్ధులు నశిస్తాయి, పుణ్యాల వల్ల మరింతగా అభివృద్ధి చెందుతాయి. అంచేత పాపచింతనలు విడిచిపెట్టి మంచి ఆలోచనలు చెయ్యి, అది అందరికీ కూడాను క్షేమాన్ని కలిగిస్తుంది అని చెప్పి చెప్తారు. ఈ మాటలు, ఈ విధంగా మహర్షులు చెప్పిన మాటలతోటి నరుషుడికి బాగా కోపం వస్తుంది. ఏమంటాడంటే, పరోపదేశే కుశలాహ ప్రభవంతి నరాహ కిల, కర్త చైవోపదేష్టా చ దుర్లభ పురుషో భవేత్. ఎవరికైనా నీతులు చెప్పడానికే ఈ నీతులు ఉంటాయి, వినేవాడు ఉండాలి, కానీ ఎన్ని నీతులైనా చెప్తూ ఉంటారు. నీతులు చెప్పడానికి మాత్రం అందరూ గొప్ప పండితులే, కానీ తాము ఆచరించి చూపించేటువంటి వాళ్ళు మాత్రం ఈ లోకంలో లేరు అని చెప్పి అంటాడు. అందువల్ల ఇటువంటి ఉపదేశాలు నాకు చేయబాకండి, ఈ శచీదేవి నా దగ్గరికి వచ్చేట్టుగా చెయ్యండి. బతిమాలి ఒప్పిస్తారో బలాత్కారం చేసి తెప్పిస్తారో మీ ఇష్టం, ఆవిడ మాత్రం ఇక్కడికి రావాల్సిందేను అని చెప్పి అంటాడు నహుషుడు మహర్షులతోటి. నహుషుడు ఇట్లా చెప్పేటప్పటికీ ఇక దేవతలు మునులు కూడా భయపడిపోయారు. సరే ఎట్లాగో తీసుకొస్తామని చెప్పి నహుషుడికి మాట ఇచ్చారు. ఇచ్చి బృహస్పతి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి నువ్వు ఇలా రక్షణ కల్పిస్తున్నావు అని చెప్పి నహుషుడికి తెలిసింది. మనము ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఇప్పుడు శచీదేవిని నహుషుడికి అప్పగించాలి అని చెప్పి అంటారు. బృహస్పతి మాత్రము అంటాడు కదా, నన్ను శరణు తెచ్చింది ఆమె ఎంతో పతివ్రత, ఇప్పుడు దిక్కు లేకుండా ఉంది, ఆమెను మాత్రం నేను అక్కడికి నహుషుడి దగ్గరికి నేను పంపను, నా ఆశ్రమంలోనే నేను ఆమెను కాపాడుతాను అంటాడు. మరి అయితే ఇప్పుడు మనం ఎట్లా మరి నహుషుడి బాధ నుంచి తప్పించుకోవాలి కదా, మనం ఏం చెయ్యాలో చెప్పు అని చెప్పి అంటారు. అప్పుడు బృహస్పతికి ఒక ఆలోచన స్ఫురిస్తుంది. ఏంటంటే ఈ ఉపాయం ప్రకారము శచీదేవి నహుషుడిని ప్రలోభ పెడుతుంది, ఒక ఒప్పందానికి తెస్తుంది. ఏంటంటే నా భర్త ఏమయ్యాడో తెలియదు, మరణించాడని కూడా తెలియదు, అటువంటిప్పుడు నేను ఎట్లా పెళ్లి చేసుకుంటాను, అందువల్ల నా భర్త ముందు ఉన్నాడో లేడో ఎక్కడ ఉన్నాడో వెతికించు అని చెప్పి అంటుంది. అంతేకాకుండా భర్త జీవించి ఉండగా మరొకరిని భర్తగా స్వీకరించడం కుదరదు కదా అని కూడా చెప్పి నహుషుడిని ఒప్పిస్తుంది.
ప్రస్తుతానికి మనకి ఈ గండం తప్పుతుంది అని చెప్పి ఈ బృహస్పతి ఆ మునులతోటి అంటాడు. సరే, ఆ ప్రకారంగానే ఈ మునులు బృహస్పతి శచీదేవిని తీసుకొని వెళ్తారు. ఈ నరుషుడు కూడా చాలా సంతోషపడతాడు. అప్పుడు ఆమె దుఃఖంతో భయంతో వణిగిపోతూ ఆ నరుషుడి పట్ల ఎంత అసహ్య భావం ఉన్నప్పటికీ దాన్ని లోపల దాచుకొని చాలా దీనస్వరంతో, ఓ నహుషా, నేను చెప్పేది నువ్వు వేరే రకంగా నువ్వు ఆలోచించవాకు, నిన్ను ఒక చిన్న కోరిక కోరుతున్నాను. ఇంద్రోస్తి నవాస్తి సందేహో మే హృదిస్థిత. నా భర్త అయినటువంటి ఇంద్రుడు ఉన్నాడా లేదా అనేది నాకు తీరని సందేహంగా ఉంది. అది తీరిపోతే, అతను కనుక లేకపోతే అప్పుడు నీ దానిని అవుతాను. అందాక ఓపిక పట్టు. ఇంద్రుడు ఏమయ్యాడో తెలుసుకోకుండా నువ్వు కానీ నేను కానీ ఒక నిర్ణయానికి ఎట్లా వస్తాము అని చెప్పంటుంది. సరే, బృహస్పతి చెప్పినటువంటి ఉపాయం ఇక్కడ పారింది. నహుషుడు కూడా అందుకు ఒప్పుకున్నాడు. వెంటనే ఆమె ఏం చేసిందంటే, శచీదేవి ఆ నహుషుడి యొక్క సభ నుంచి తన ఇంటికి వచ్చేసింది. వచ్చి దేవతలందరినీ పిలిచి, మీరు ఇంద్రుడు ఎక్కడున్నారో అన్వేషించండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞను జారీ చేసింది శచీదేవి. వాళ్ళకి ఎక్కడ వెతకాలో తెలియలేదు దేవతలకి. వాళ్ళు సరాసరి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని శరణు వేడారు. ఓ వాసుదేవా, ఇంద్రుడు కనపడటం లేదు, బ్రహ్మహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నాడు కదా, అప్పటి నుంచి ఎటుపోయాడో ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు, చాలా రోజులయ్యింది. అందువల్ల నిన్ను అడుగుతున్నాము. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి ఉపాయంతోనే వృత్రుణ్ణి సంహరించడం జరిగింది ఇంద్రుడు. ఆ బ్రహ్మహత్యా పాతకం కూడా అతనికి అంటుకుంది. అందువల్ల ఇంద్రుడికి కానీ మాకు కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వే దిక్కు అంటూ అందరూ కూడాను సాష్టాంగపడ్డారు విష్ణువు ముందు. అప్పుడు ఆయన చెప్తాడు, ఓ దేవతలారా, భయపడవాకండి. ముందు మీరేం చేయాలంటే అశ్వమేధయాగం చేయండి. మీరు అశ్వమేధయాగం చేయటం వల్ల వచ్చినటువంటి పుణ్యంతో ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడతాడు. అతని బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడాలి అంటే మీరు అశ్వమేధయాగం చేయటమే అని చెప్పంటాడు. అంతేకాకుండా ఈ అశ్వమేధం వల్ల అమ్మవారు కూడా సంతోషిస్తుంది. తత్ఫలితంగా ఆమె అనుగ్రహంతో ఏం చేస్తుందంటే ఇంద్రుణ్ణి తీసుకొచ్చి అతని పదవిలో కూర్చోబెడుతుంది, రక్షణ కల్పిస్తుంది. మీరంతా నిర్భయంగా ఉండండి. అమ్మవారి కనుక దయ చూపింది అంటే బ్రహ్మహత్య ఏమిటి, అన్ని పాపాలు కూడాను నశించిపోతాయి. ఆమె నామాన్ని స్మరిస్తే చాలు. అటువంటిది ఆమెకు ప్రీతికరంగా అశ్వమేధము చేస్తే ఇంకా సంతోషించకుండా ఎట్లా ఉంటుంది, ప్రసన్నురాలు కాకుండా ఎట్లా ఉంటుంది. అందువల్ల మీ కోరిక నెరవేరుతుంది, అలా చేయండి అన్నాడు. అంతేకాకుండా శచీదేవితో కూడాను దేవీ పూజలు చేయించండి అని చెప్తాడు విష్ణుమూర్తి. అంతేకాకుండా శచీదేవి అమ్మవారిని పూజించడం వల్ల శచీదేవికి వచ్చిన కష్టాలు కూడా తొలగిపోతాయి అని చెప్తాడు. అంతేకాకుండా అమ్మవారు ఏం చేస్తుందంటే నహుషుడిని మోహంలో పడేట్లుగా చేసి వాడి పాపాలతో వాడే నాశనం అయ్యేట్లుగా చేస్తుంది. మీరు చేసేటువంటి అశ్వమేధంతో ఇంద్రుడు పవిత్రుడై వెనకటి వైభవాన్ని కూడా తిరిగి పొందుతాడు, సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అని చెప్తారు. అందువల్ల మీ కోరిక నెరవేరుతుంది, వెంటనే వెళ్ళి అశ్వమేధయాగాన్ని చేయండి అని చెప్తారు. ఆ తర్వాత దేవతలు కూడా సంతోషంతో
పద్మనాళంలో దాక్కున్నటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. విషయం చెప్పి ఓదారుస్తారు. ఆ తర్వాత అశ్వమేధ యాగం చేశారు. ఆ పుణ్యంతో ఇంద్రుడు పవిత్రుడయ్యాడు. తనకు చుట్టుకున్నటువంటి బ్రహ్మహత్య మహాపాతకాన్ని ఆయన ఏం చేశాడంటే చెట్ల మీదకి, నదులలోకి, భూమిపైకి, స్త్రీలపైకి విసిరివేశాడు. దాంతో అతనికి ఉన్నటువంటి ఈ బ్రహ్మహత్య పాతకము పూర్తిగా తొలగిపోయింది. ఇక ఎప్పుడు బయటకు వద్దామా అని చెప్పి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంద్రుడు పద్మనాళంలోనే ఉంది. దేవతలందరూ కూడా వచ్చేశారు. ఒకనాడు సచీదేవి బృహస్పతిని అడిగింది, ఓ గురువు గారు, అశ్వమేధం చేశామన్నారు, ఇంద్రుడి పాపం తొలగిపోయింది అన్నారు, మరి నా భర్త నాకు కనిపించడేమిటి? ఆయన నాకెప్పుడు దర్శనమిస్తారో ఆ విషయం కూడా చెప్పండి అని చెప్పి ప్రార్థిస్తుంది. ఆయన అంటాడు కదా, అమ్మా నువ్వు ముందు జగదీశ్వరిని ప్రార్థించాలి. ఆవిడ అనుగ్రహిస్తే తప్పకుండా నీకు నీ భర్త దర్శనం లభిస్తుంది. అంతేకాకుండా నౌషుడిని సమ్మోహపరిచి పదవీ భ్రష్టుణ్ణి కూడా చేస్తుంది అమ్మవారు. ఆ ఇంద్రసింహాసనం మళ్ళీ నీ భర్తకే దక్కుతుంది. అందువల్ల జగన్మాతను ఆరాధించు అని చెప్పి ఆ బృహస్పతి అమ్మవారి మంత్రాన్ని కూడాను సచీదేవికి ఉపదేశించి దానిని అనుష్ఠించమని చెప్పి చెప్తాడు. ఈ విధంగా సచీదేవి కూడాను ఒక దీక్షాపరురాలయ్యి తాపసి వేషంతో బలి పుష్ప ప్రదానాలతోటి భక్తిగా జగన్మాతను ఆరాధిస్తూ ఉంటుంది. అమ్మవారి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటుంది. అమ్మవారు చాలా సంతోషించింది. చాలా చక్కటి ప్రసన్నురాలై సౌమ్య రూపంతో అనుగ్రహించింది. ఇంకా ఇట్లా అంటుంది, ఓ సచీదేవి, కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఎవరికి కూడా నేను దర్శనం ఇవ్వను. అటువంటిది నీకు నేను దర్శనం ఇస్తున్నాను. నువ్వు చేసినటువంటి మంత్రానుష్ఠానానికి సంతోషించాను. నీకేం కావాలో కోరుకో అని చెప్పి అంటుంది. అప్పుడు ఆమె అంటుంది కదా సచీదేవి, అమ్మా ఈ నౌషుని యొక్క భయాన్ని తొలగించు, నాకు నా భర్త దర్శనాన్ని అనుగ్రహించు, తిరిగి నా భర్త ఇంద్ర పదవిలో ఉండేట్టుగా చెయ్యమ్మా అని చెప్పి కోరుతుంది. అప్పుడు సచీదేవి ఏం చేస్తుందంటే ఒక తన సేవకురాల్ని పంపించి ఈ సచీదేవిని మానస సరోవరానికి తీసుకొని వెళ్ళు, అక్కడ ఆమె భర్త అయినటువంటి ఇంద్రుడిని చూపించు అని చెప్పి అంటుంది. అట్లాగే ఆ అమ్మవారి యొక్క సేవిక ఈ సచీదేవిని మానస సరోవర ప్రాంతానికి తీసుకెళ్ళి ఇంద్రుడు ఉన్నటువంటి ఆ తామరుతుడు దగ్గరికి తీసుకెళ్తుంది, చూపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సచీదేవిని ఇంద్రుడు చూస్తాడు. చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎట్లా వచ్చావు నువ్వు ఇక్కడికి? నేను ఉన్నానని చెప్పి ఎట్లా తెలిసింది నీకు? నేను ఏ ప్రాణి కంటపు కూడా పడకుండా ఇక్కడ చాలా జాగ్రత్తగా దాక్కున్నానే, నువ్వు ఎట్లా తెలుసుకున్నావు అని చెప్పి ఇంద్రుడు సచీదేవిని అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది కదా, జగన్మాత అనుగ్రహంతో నేను ఇక్కడికి రాగలిగాను. నువ్వు ఇట్లా బయటికి వచ్చిన తర్వాత దేవతలు ఋషులు అందరూ కలిసి నౌషుడు అనేటువంటి వాడిని ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టారు. అతడు చాలా బాధాకరంగా నా పట్ల ప్రవర్తించాడు. తనను భర్తగా స్వీకరించమని చెప్పి నిర్బంధించాడు. ఆ దేవతలు కూడా అతని మాటను కాదనలేక నన్నే సముదాయించడం మొదలుపెట్టారు. ఇక నాకు కాస్త రక్షణ ఇవ్వగలిగిన స్థితిలో బృహస్పతే ఉన్నాడు. కానీ అతడు పెద్దవాడు, పైన బ్రాహ్మణుడు, అతడు మాత్రం ఏమి చేస్తాడు?
నేను ఎట్లో దినదినగండంగా కాలం గడుపుతూ ఉన్నాను. నా మనసు ఎప్పటికీ కూడాను మీ పట్లే ఉన్నది, మీకే అంకితము. అందువల్ల ఇప్పుడు నౌషుడి నుంచి నన్ను కాపాడేవాళ్ళు ఎవరూ కనపడటం లేదు, దిక్కులేని దాన్ని అయ్యాను. ఎందుకో విధి నా పట్ల ఇట్లా పగబట్టింది అంటూ సచీదేవి ఇంద్రుడితోటి తన బాధంతా కూడాను వెళ్ళబూసుకుంది. అప్పుడు ఆయన అంటాడు కదా, ధైర్యంగా ఉండు, నేను ఒక ఉపాయం చెప్తాను, దాన్ని ఆ ప్రకారంగా దాన్ని ఆచరించు. ఏంటంటే ఈసారి కనుక నౌషుడు కనుక నిన్ను నిర్బంధిస్తే ఒక షరతు పెట్టు. ఏంటంటే నౌషుడిని దివ్య ఋషివాహనం మీద రమ్మని చెప్పి కోరు, అది నీ వ్రతంగా చెప్పు. అతను ఏం చేస్తాడంటే నీ మీద ఉన్నటువంటి మొహంతో ఆ ఋషివాహనం మీద ఉండే పట్ల ఆ మంచి చెడు విచక్షణలు చూడకుండా నువ్వు చెప్పిన దానికి అంగీకరిస్తాడు. ఆ ఋషివాహనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. దాంతో ఆ ఋషుల యొక్క శాపానికి గురయ్యి నాశనమైపోతాడు. అందువల్ల ఇట్లా చెయ్యి అని చెప్పి ఇంద్రుడు అంటాడు. అంతేకాకుండా నీకు జగదంబిక ఎట్లాగో వరం ఇచ్చింది కదా, అందువల్ల నీకు మంచే జరుగుతుంది అని చెప్పి కూడా అంటాడు. అని జగదంబాపదస్మత్తు సంకటం న కదాచన యది జాయేత తచ్చాపి జ్ఞేయం తస్వస్థయే కిల. జగన్మాత పాదపద్మాలను ధ్యానించే వారికి ఎటువంటి కష్టాలు రావు, ఎప్పుడూ ఆపదలు ఉండవు. ఒకవేళ ఏదైనా ఆపద లాంటిది వచ్చినట్లు కనిపించినా కూడాను అది మనకు శ్రేయస్సునే కలిగిస్తుంది అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఆమె కూడాను అంతేకాకుండా ఇంకేం చెబుతాడంటే ఇంద్రుడు సచీదేవికి బృహస్పతి చెప్పినట్టుగా నిత్యము ఆ భువనేశ్వరి మంత్రాన్ని ఉపాసించు, నీకు జయము కలుగుతుంది, మంచి కలుగుతుంది, వెళ్ళిరా అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత ఆమె ఏం చేస్తుందంటే సరాసరి నలుషుడి దగ్గరికి వస్తుంది. నలుషుడు కూడాను చాలా సంతోషపడిపోతాడు. అప్పుడు ఆమె అంటుంది, సచీదేవి తన మనసులో ఉన్నటువంటి అసహ్యాన్ని, కోపాన్ని, వాటన్నిటిని కూడాను నిగ్రహించుకొని చిరునవ్వుతో ఇట్లా అంటుంది నలుషుడితో, ఓ కృత్రిమ వాసవా, నాకు ఒక చిన్న కోరిక ఉంది, అది ఇప్పుడే కలిగింది, అందుకని నీకు తెలపడం కోసం వచ్చాను. ఏంటంటే అది కూడా ఏంటంటే నీవు తప్పనిసరిగా నెరవేరుస్తాను అంటేనే చెప్తాను, లేకపోతే చెప్పను. శపథం కురు రాజేంద్ర యత్కరోమి ప్రియం తవ రాజానః సత్యవచసో దుర్లభా ఏవ భూతలే. అంతేకాకుండా నేను నమ్మకము కుదరకుండా అడగలేను, ఎందుకంటే మీ రాజులు ఉన్నారే వీళ్ళు మాట మీద నిలబడతారన్న నమ్మకం లేదు, ఎక్కువగా మాట తప్పుతూ ఉంటారు. అందుచేత నీవు ఏదైనా ప్రతిజ్ఞ చేసి ఒట్టు వేసి నాకు నమ్మకం కలిగిస్తే నా కోరికను నీకు చెప్తాను అని చెప్పి అంటుంది. అప్పుడు నౌషుడు అంటాడు కదా, నేను నువ్వు చెప్పిన నీ ఆజ్ఞను మేరను, నువ్వు అడిగింది చేస్తాను అని చెప్పి యజ్ఞాలు దానాలు చేసి నేను సంపాదించుకున్న మొత్తం పుణ్యం ఉందే, ఆ పుణ్యం మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ఎట్లా చేయమంటే ఇప్పుడు అట్లా చేస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు సచీదేవి అంటుంది, నీకు ఒక
అపూర్వమైనటువంటి వాహనం ఉండాలి అని నా కోరిక. విష్ణుమూర్తికి కానీ, శివుడికి కానీ, బ్రహ్మకి కానీ, ఇంకా ఇతర దేవతలకు కూడా లేనటువంటి అపూర్వమైనటువంటి వాహనం నీకు ఉండాలని కోరిక. దానికి అనుగుణంగా నువ్వేం చేయాలంటే, మహర్షులు మోస్తుండగా బంగారు పల్లకీ మీద నువ్వు దర్జాగా వస్తుంటే నిన్ను చూచి ఆనందించాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి అంటుంది సచీదేవి ఈ నౌషుడితోటి. నాకు ఈ ముచ్చటను ఈ ముచ్చటను తీర్చు అని చెప్పి అంటుంది. తిరస్కరించకుండా చేస్తావు కదా అని చెప్పి కూడా అంటుంది. అప్పుడు ఆయన అంటాడు కదా, ఇంతట్లోకి ఈ అమ్మవారు కల్పించినటువంటి సమ్మోహము ఈ నౌషుడిని బాగా ఆక్రమించింది, ఆవహించింది. దాంతో వాడు ఏం చేశాడంటే సచీదేవిని మెచ్చుకున్నాడు. నిజం చెప్పావు, నీ ముచ్చట తీరుస్తాను అన్నాడు. అంతేకాకుండా మహామునులు పల్లకీ మోసారంటే నా పేరు ప్రఖ్యాతులు అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది కదా అని చెప్పి అంటాడు. ఎందుకంటే అల్పశక్తిమంతులకు వారు పల్లకి మోయరు సప్తర్షులు. అట్లాగే నువ్వు చెప్పిన ప్రకారమే ఆ బంగారు పల్లకీలోనే సప్తర్షులు మోస్తుండగా నీ దగ్గరకు వస్తాను. అప్పుడు సప్తర్షులు, దేవర్షులు వీళ్ళందరూ బోయిలు అవుతారు. ముల్లోకాలలోనూ నన్ను సమర్థుడిగా, గొప్పవాడిగా, గొప్ప తపస్విగా గుర్తిస్తావు అప్పుడు నువ్వు అని చెప్పి సచీదేవితోటి నౌషుడు అంటాడు. ఆ తర్వాత అతను సప్తర్షులకు కూడా కబురు చేస్తాడు. వాళ్ళు కూడా విన్నారు. వాళ్ళని బ్రతిమిలాడారు మాస్టర్ని నౌషుడు, కాస్త నా పట్ల దయ చూపి ఇట్లా చేయండి అని. అంతేకాకుండా వాళ్ళకి భవిష్యత్తు కూడా తెలుసు కాబట్టి కాదనకుండా ఆ పల్లకీ మోయటానికి ఒప్పుకున్నారు. ఈ మాస్టర్లు బోయిలై మోస్తూ ఉన్నారు. ఇతను కామ భావనలతోటి ఉన్నాడు కాబట్టి ఏమాత్రము ఆలస్యాన్ని కూడాను సహించే స్థితిలో లేడు నౌషుడు. అందువల్ల వాళ్ళని ఆ బోయిలను సర్ప నడు అని చెప్పి తొందర పెట్టడానికి అదిలిస్తూ ఉన్నాడు. అట్లాగే ముందు వైపు కొమ్ము కాస్తున్నటువంటి అగస్త్యుణ్ణి త్వరగా నడు అంటూ కాలితోటి తన్నాడు. అగస్త్యుడు అంటే సామాన్యుడు కాదు. వాతాపి అనేటువంటి రాక్షసుని భక్షించినటువంటి వాడు, సముద్రాన్ని 3 గుక్కల్లో మొత్తం తాగేసినటువంటి వాడు. అటువంటి వాడిని ఈ మనుషుడు కాలితో తన్నాడు. అంతేకాకుండా కమ్మీచి అనేటువంటి పరికరంతో కూడాను ఆ మహర్షిని అదిలించాడు. ఇంకా సర్ప అంటూ ఉన్నాడు. దాంతో అగస్త్యుడు కోపాన్ని తట్టుకోలేకపోయాడు. ఆయనలో ఉన్నటువంటి ఓర్పు, సహనము ఇవి నశించిపోయాయి. ఒక్కసారిగా కోపంతో, దురాచారుడా, సర్ప అంటున్నావు, నువ్వు సర్పం అయిపో అంటే పాము అయిపోవు, పాముగా మారిపో, వేల సంవత్సరాలుగా అరణ్యంలో ఉండు, కష్టాలు అనుభవించు. ఈ ద్వాపర యుగంలో యుధిష్ఠిరుడు వస్తాడు, నిన్ను దర్శనం చేసుకుంటాడు. నీవు అడిగినటువంటి ప్రశ్నలకి అతను సమాధానాలు చెప్తాడు. అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. అప్పటిదాకా నువ్వు ఇట్లనే అడవులలో పెద్ద సర్పానివై ఉండు అని చెప్పి శాపం పెడతాడు. శాప విమోచన మార్గాన్ని కూడా చెప్పేస్తాడు అగస్త్యుడు. అప్పటికి నౌషుడికి పట్టినటువంటి కామ పిశాచి వదిలిపోతుంది, అహంకారం దిగిపోతుంది. అగస్త్యుడిని అనేక రకాలుగా
స్తుతిస్తాడు. అయినా అప్పటికే సర్పరూపం వచ్చేస్తుంది. స్వర్గం నుంచి భూమికి పడిపోతాడు. ఆ తర్వాత బృహస్పతి వెంటనే మానస సరోవరానికి వెళ్తాడు. ఇంద్రుడిని చూస్తాడు. చూచి జరిగిన విషయం చెప్తాడు. ఇలా నలుషుడు పదవి భ్రష్టుడైనాడు అని. ఆ ఇంద్రుణ్ణి గౌరవ మర్యాదలతోటి తీసుకొస్తారు అమరావతి నగరానికి. సింహాసనంలో కూర్చోబెట్టి శాస్త్రీయంగా మళ్ళీ పట్టాభిషేకం జరిపిస్తారు. శచీ దేవేంద్రులు ఇద్దరూ కూడాను చక్కగా ఆనందంగా నందనవనాల్లో మళ్ళీ మునుపటిలా విహరిస్తూ ఉంటారు. ఈ విధంగా వృత్రాసురుని సంహారం వల్ల సంక్రమించినటువంటి పాపాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంద్రుడు ఇలా తొలగించుకోగలిగాడు, మళ్ళీ తన పదవిని పొందాడు అని చెప్పి ఆ వ్యాస మహర్షి జనమేజయునికి తెలుపుతూ ఉంటాడనమాట. అంతేకాకుండా యాదృశం కురుతే కర్మ తాదృశం ఫలమాప్నుయాత్ అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏ ప్రాణి అయినా చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఆ కర్మ యొక్క ఫలితాన్ని మాత్రం అనుభవించవలసిందేను. తర్వాత జనమేజయుడు వ్యాస మహర్షిని ఇంకో ప్రశ్న వేస్తాడు. 100 యజ్ఞాలు చేస్తే కానీ ఇంద్ర పదవిలోకి రారు కదా. అటువంటి గొప్ప తపస్వి అయినటువంటి ఇంద్రుడు ఇలా పదవీ భ్రష్టుడు కావడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఈ ఇతను కూడా వ్యాస మహర్షి కూడా నా భాగ్యం మహతా కించిత్ శిష్యే చ శ్రద్ధయాన్వితే తస్మాత్ గురు మహాభాగా మత్సందేహాపనోదనం. సరే, చక్కగా సందేహాలని అడుగుతుంటే మహాత్ములు ఆ సందేహాలు తీరుస్తూ ఉంటారు. కాబట్టి నాకు కూడా ఈ సందేహాన్ని తీర్చవలసింది అని చెప్పి జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగినప్పుడు అప్పుడు ఆ వ్యాస మహర్షి కర్మగతిని గురించి చెప్తూ ఉంటాడు. సంచితం, వర్తమానం, ప్రారబ్ధం అని కర్మ 3 రకాలుగా ఉంటుంది. అనేక జన్మలలో, పూర్వజన్మలలో సంపాదించుకున్నది సంచిత కర్మ అవుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఈ సంచిత కర్మ అనేది ఎవరికైనా సరే తప్పనిసరిగా అనుభవించవలసిందే. దేవతలైనా సరే ఇటువంటి సంచిత కర్మలుంటే వాళ్ళు కూడా అనుభవిస్తేనే వాళ్ళకి ఆ కర్మానుభవం పోతుంది. ఇక ప్రస్తుత జన్మలో చేస్తున్న వాటిని వర్తమాన కర్మలు అంటారు. వీళ్ళందరూ కూడాను పుట్టిన దగ్గర నుంచి మంచో చెడో చేస్తూ ఉంటారు, చెయ్యక తప్పదు. అంతేకాకుండా మనము దేహాన్ని ధరించి వచ్చినప్పుడు ఈ సంచిత కర్మల నుంచి ఏదో కొంత భాగాన్ని మనం వెంట తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకున్నటువంటి కర్మనికి అనుగుణంగానే మనము ఈ వర్తమాన జీవితంలో పనులు చేయడం, కర్మలు చేయడం జరుగుతుంది. అంటే మనం చేసేటువంటి ఈ వర్తమాన కాలంలో చేసేటువంటి ఈ పనులకు మనం తెచ్చుకున్నటువంటి సంచిత కర్మ కారణమవుతూ ఉంటుంది. సంచితానాం పునర్మధ్యాత్ సమాహృత్య కియాంకిలా దేహారంభే చ సమయే కాలః ప్రేరయతీవ తత్తు. అట్లానే
ప్రారంభింపబడిందే ప్రారబ్ధ కర్మ. ఇది భోగాలు అనుభవించడంతో నశిస్తుంది. ఎవరైనా సరే దీనిని పొందక అనుభవంలోకి తెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ఈ దేహమే సుఖ దుఃఖాలకి అనుభవించడానికి సాధనం. అయితే కొంతమందిలో ఏమవుతుందంటే ఈ కాల పరిపాకం వల్ల వాళ్ళు అనుభవించాల్సిన కర్మ తొందరగా పూర్తవుతుంది. అందువల్ల వాళ్ళకి తొందరగా కర్మలు కూడా క్షయిస్తాయి. ఈ ప్రారబ్ధ వశం వల్లనే ప్రాణి పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవతలైనా ఎవరైనా అంతే. నాన్ ఋషి కురుతే కావ్యం నా రుద్రమర్చ్యతే నా దేవాంశో దదాత్యన్నం నా విష్ణు పృథివీపతి. ఋషి కానివాడు కావ్యాన్ని వ్రాయలేడు. రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించలేడు. అట్లాగే దేవాంశ లేనివాడు అన్నదానాన్ని చేయలేడు. అట్లాగే విష్ణువు అంశ లేనివాడు రాజు కాలేడు. అంతేకాకుండా యహ కచ్చిత్ బలవాన్ లోకే భాగ్యవానథ భోగవాన్ విద్యావాన్ దానవాన్యాపి స దేవాంశః ప్రపఠ్యతే. లోకంలో మంచి బలవంతుడు కానీ భాగ్యవంతుడు కానీ భోగాలు అనుభవించేటువంటి వాడు కానీ విద్యావంతుడు కానీ దానాలు చేసే స్వభావం కలిగిన వాడు కానీ కనపడితే అతడిని మనం ఏమనుకోవాలంటే దైవాంశ సంభూతుడిగా గుర్తించాలి. ఈ జీవులకు శరీరమే సుఖ దుఃఖాలని అనుభవించడానికి కారణమవుతున్నది ఈ శరీరమే. ఈ జననము మరణము సుఖము దుఃఖము అన్నీ కూడాను దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఈ కర్మ యొక్క గతి ఎవరికి కూడా అర్థం కాదు, తెలుసుకోవడం చాలా కష్టం. చివరికి వాసుదేవుడు అంతటివాడు ఒక బోయవాడి బాణం దెబ్బకు చనిపోవడం జరిగింది. అంత శత్రు సంహారము చేయించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, దుష్టులను చంపించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ తన పత్నులను దోచుకున్న దొంగలను ఇంకా మిగిలి ఉన్నటువంటి కొంతమంది దుష్టులను మాత్రం ఏమీ చేయలేకపోయాడు. ఎందుకు చంపలేదు? అంతేకాకుండా ఈ కలియుగంలో ప్రజలందరూ కూడాను బాహాటంగా నిస్సంకోచంగా పాపాలు చేస్తూ ఉంటారు. ఇదేమి విచిత్రము అని చెప్పి అడుగుతాడు జనమేజయుడు. ఏంటంటే 2 ప్రశ్నలు వేశాడు వ్యాస మహర్షిని జనమేజయుడు. కృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడాను భూమి నుంచి తొలగించాడు కదా. తన పత్నులను దోచుకున్న దొంగలను ఇంకా మిగిలి ఉన్నటువంటి దుష్టులను చంపకుండా ఎందుకు వదిలిపెట్టాడు అనేది ఒకటి. అంతేకాకుండా ఈ కలియుగంలో ప్రజలందరూ కూడాను బాహాటంగానే నిస్సంకోచంగా పాపాలు చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అని చెప్పి అడిగారు. అడిగితే అప్పుడు వ్యాస మహర్షి జనమేజయునికి ఇట్లా చెబుతున్నాడు. రాజన్ యస్మిన్ యుగే యాదృక్ప్రజా భవతి కాలతః నాన్యథా తద్భవేత్ నూనం యుగధర్మోత్ర కారణం. ఓ జనమేజయ,
ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఏ యుగంలో ఎటువంటి ప్రజలు పుడతారో కాలమే నిర్ణయిస్తుంది. దీన్నే యుగ ధర్మము అంటారు. ఈ యుగ ధర్మాన్ని ఎవరు మార్చలేరు. సత్యయుగములో అందరూ కూడాను ధర్మాన్ని ఆచరించడంలో నిరతులై ఉండేవాళ్ళు. త్రేతాయుగం వచ్చేప్పటికి ధర్మము అర్థము పట్ల కూడాను ఆసక్తి కలిగిన వాళ్ళై ఉన్నారు. ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని మూడిటి పట్ల కూడాను సమమైనటువంటి కోరికలతోటి ఉన్నారు. ఇక కలియుగంలో చూద్దామా, వీళ్ళంతా కూడాను అర్థాన్ని, కామమును ఆశ్రయించుకొని ఉంటారు. యుగ ధర్మస్తు రాజేంద్ర నయాతి వ్యత్యయం పునః కాలః కలాస్తి ధర్మస్య యధర్మస్య చ వై పునః. ఇది యుగ ధర్మము, దీనికి మార్పు లేదు. ధర్మానికి కానీ అధర్మానికి కానీ కాలమే కర్త అవుతూ ఉంటుంది అని చెప్పి చెప్తాడు. అంతేకాకుండా సత్యయుగంలో జన్మించినటువంటి దుష్టులు వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే తర్వాత కల్పాంతంలో, తర్వాత కలియుగంలోకి వస్తూ ఉంటారు. వాళ్ళు సత్యయుగంలో పుట్టినటువంటి దుష్టులైనటువంటి వాళ్ళు ఆ తర్వాత కల్పాంత కాలంలో కలియుగంలోకి వస్తూ ఉంటారు. వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి కర్మ యొక్క ఫలితాలను అప్పుడు అనుభవిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు జీవిస్తున్నటువంటి ఆ యుగం యొక్క ప్రభావం వల్ల అవే పాపాలు మళ్ళీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యుగ ధర్మం వల్ల ఒక్కొక్కసారి ఎంతో మంచివాళ్ళు, సాధుజనులు కూడాను భ్రమ ప్రమాదాలకి లోనవుతూ ఉంటారు. దానికి ఎవరినో దృష్టాంతం చెప్పక్కల్లా. మీ తండ్రి ఉన్నాడు కదా పరీక్షిత్తు మహారాజు, అతడు ఎటువంటి వాడు, మరి అంత గొప్పవాడు. అటువంటి వాడికి మరి ఇట్లా ఒక బ్రాహ్మణుని అవమానించాలి అనేటువంటి సంకల్పం కలిగింది. ఇట్లా ఉంటాయి అంటే యుగ ధర్మం అనేది ఎట్లా ఉంటుంది అనేదానికి నీ తండ్రినే నేను ఉదాహరణగా చూపాను. అందుచేత ధర్మకర్మలను ప్రయత్నపూర్వకంగా చాలా నిష్ఠతో ఆచరిస్తూ ఉండాలి అని చెప్పి చెప్తాడు. ఈ సత్యయుగంలో బ్రాహ్మణులందరూ కూడాను చక్కగా వేదాలను చదువుకున్నటువంటి వాళ్ళు, అమ్మవారి పూజలో నిష్ణాతులు, అమ్మవారిని చూడాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు, ఓంకార సహితంగా గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకున్నటువంటి వాళ్ళు, గాయత్రి మాతను ధ్యానిస్తూ మాయా బీజాక్ష మంత్రాలను కూడా ఉపాసిస్తూ కాలం గడిపేటువంటి వాళ్ళు. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా అమ్మవారి దేవాలయాలు ఉంటూ ఉండేవి. సత్యము, శౌచ్యము, దయ మొదలైనటువంటి మంచి గుణాలతోటి మంచి పనులు చేస్తూ జీవితం వెళ్ళబుచ్చేవాళ్ళు. వేదాలలో చెప్పినటువంటి కర్మలను చక్కగా ఆచరించేవాళ్ళు, తత్వజ్ఞానం కలిగి ఉండేవాళ్ళు. అంతేకాకుండా సమాజంలోని మిగతా వాళ్ళకు కూడాను వాళ్ళు ఆదర్శప్రాయులై ఉంటూ ఉండేవాళ్ళు. అట్లాగే ఆహార శుద్ధ్యా నృపతే చిత్తశుద్ధిస్తు జాయతే శుద్ధే చిత్తే ప్రకాశకం ధర్మస్య నృపసత్తమా. ఓ జనమేజయ మహారాజా, ఆహార శుద్ధి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే హృదయము నిర్మలంగా ఉంటుందో అక్కడ ధర్మము ప్రకాశిస్తూ ఉంటుంది.
ధర్మజ్ఞులైనటువంటి మహాత్ములు సైతము ఒక్కొక్కప్పుడు అధర్మమే చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే కలి స్వభావమే. ఈ కలి స్వభావాన్ని తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. మొత్తానికి ఈ కలియుగంలో చూస్తే ప్రతి ఒక్కరి స్వభావాలు కూడాను పాపాలతో కూడే ఉంటాయి. అప్పుడు పరీక్షిత్ మహారాజు అంటున్నాడు, అదే జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వ్యాస మహర్షిని, మరి ఎంతో అధర్మంతో పాపంతో ఉన్నటువంటి ఈ కలియుగంలో మానవులకు మరొక దిక్కు లేదా అని చెప్పి అడుగుతాడు. అంటే అప్పుడు వ్యాస మహర్షి అంటాడు కదా, జన్మేజయ ఉపాయం ఉంది. దేవి పాదపద్మాలను ధ్యానించడం ఒక్కటే ఈ కలియుగ పాపాల నుంచి బయటపడడానికి మార్గం. ఎందుకంటే అమ్మవారు ఉన్న చోట ఏ దోషం కూడా ఉండదు. ఆమె నామాన్ని ఒక్కసారి జపిస్తే సకల పాపాలు కూడాను దహించి వేస్తుంది. ఉద్దేశపూర్వకంగా చేయొచ్చు, యథాలాపంగా చేయొచ్చు. ఎట్లా ఆమె నామాన్ని ఉచ్చరించినప్పటికీ ఆమె చాలా ప్రసన్నురాలవుతుంది. దానివల్ల ఎన్నో మంచి ఫలితాలు కూడాను కలుగుతాయి. ఆమె అనుగ్రహం ఎట్లా ఉంటుంది అనేది హరుడు కూడాను చెప్పలేరు. అందువల్ల సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తము ఏమిటి అంటే అమ్మవారి నామస్మరణ చేసుకోవడమే అని చెప్పి చెప్తాడు. అంతేకాకుండా అమ్మవారి ఆలయాలు ఉన్నటువంటి ఊళ్ళల్లో అమ్మవారి నామస్మరణం చేస్తూ ఉంటే కలిభయం కూడా ఉండదు అని చెప్పి చెప్తాడు. అట్లాగే ఇక చిత్తశుద్ధి కోసము పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ గంగా, యమున, సరస్వతి, నర్మదా మొదలైన పుణ్య నదులు ఉన్నాయి. ఈ నదుల్లో గంగా నది చాలా ఉత్తమోత్తమైంది. మిగిలిన నదుల్లో కూడాను సముద్రానికి వెళ్ళి కలిసేటువంటి నదులు ఉత్తమం అవుతాయి. అంతేకాకుండా కొన్ని నదులు మధ్యలోనే ఆగిపోతాయి, అవి మధ్యమ ప్రభావాన్ని ఇచ్చేవే అవుతాయి. అట్లాగే పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటే పుష్కర్, కురుక్షేత్రం, ధర్మారణ్యం, ప్రభాసం, ప్రయాగ, నైమిషం, అద్భుతారణ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పవిత్రమైనవే. అలానే శ్రీశైలము మొదలైన క్షేత్రాలు ఉన్నాయి, అవి పవిత్రమైనవే. ఇక సరస్సుల దగ్గరికి వచ్చేవాడికే మానస సరోవరము, బిందు సరస్సు, అక్షోద సరస్సు అనేవి ప్రసిద్ధమైనవి. అలానే ఆశ్రమాలకు వచ్చేటప్పటికే బదరికాశ్రమం, తమూపాశ్రమం ప్రసిద్ధమైంది. ఇక పుణ్యస్థలాలు కూడా బోల్డెన్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏంటంటే కదాచిత్ ద్రవ్యశుద్ధి స్యాత్ క్రియాశుద్ధి కదాచన దుర్లభ మనసః శుద్ధి సర్వేషాం సర్వదా నృప. ఈ తీర్థయాత్రలు చేసిన, పుణ్యక్షేత్రాలు దర్శించిన, ఈ ఆశ్రమాలకు వెళ్ళి జీవితం గడిపిన, ఇక్కడ ముఖ్యంగా చిత్తశుద్ధి అనేది ఉండాలి. లేకపోతే ఏమాత్రం ఉపయోగం ఉండదు. సాధారణంగా మనం చేసే వాటిలో ద్రవ్యశుద్ధిని సాధించగలుగుతాం, క్రియాశుద్ధిని కష్టపడి చేయగలుగుతాం, కానీ మనశ్శుద్ధిని మాత్రము అతి కష్టం మీద మాత్రమే మనము చేసుకోగలుగుతాం. అంతేకాకుండా ఈ మనస్సు అనేది చాలా గొప్పది. ఇది మనం చేసుకునేటువంటి తపస్సులను, తీర్థయాత్రలను, పుణ్యవ్రతాలను వీటన్నిటినీ కూడాను చెడగొడుతూ ఉంటుంది మనసు. అందువల్ల దీన్ని కుదుటపరుచుకోవడానికి
మనం ఎంతో సాధన చెయ్యాలి. అట్లాగే అహింస, సత్యం, అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండటం, శౌచం, శుచిత్వం, ఇంద్రియ నిగ్రహము, స్వధర్మ పాలన, తను చేయవలసిన పనిని చక్కగా నిర్వర్తించడం, ఇవన్నీ కూడా ఇవి ఎటువంటివంటే ఈ పుణ్యక్షేత్రాలు దర్శించడం కన్నా తీర్థాలలో మునగడం కన్నా కూడా చాలా గొప్పవి అని చెప్తున్నాడు. అంతేకాకుండా మనం చేయాల్సిన పనులు చేయకుండా చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తూ చివరికి ఎప్పుడో జీవితంలో చివరి రోజుల్లో ఏదో నదుల్లోకి వెళ్ళి పుణ్యతీర్థాల్లో వెళ్ళి మునిగినందువల్ల ప్రత్యేకించి పుణ్యాలు వచ్చేదేమీ ఉండదు. ఒక్కోసారి పాపాలే వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే కేవలము తీర్థాలలో కృంగితేనే పుణ్యం వచ్చేట్లయితే ఈ పవిత్ర నదీ తీరవాసుల్లో ఉండే వాళ్ళందరికీ కూడాను పుణ్యాలు వచ్చి ఉండాలి కదా. మరి అట్లా వస్తున్నాయా? రావటం లేదు. అంటే మనసే అక్కడ కారణమవుతున్నది, చిత్తశుద్ధి ఉండాలి అని చెప్తున్నాడు. యది స్యాద్దైవ యోగేన క్షాళయత్యాంతరం మలం విశేషేణ తు సత్సంగ జ్ఞాన నిష్కస్య భూపతే. ఓ జనమేజయ మహారాజా, చిత్తశుద్ధిని మించినటువంటి తీర్థం ఈ సృష్టిలోనే లేదు. దైవయోగం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల అది కనుక లభిస్తే అది జ్ఞానవంతుడి యొక్క మనస్సును ఇంకా ఎక్కువ ప్రక్షాళన చేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ చిత్తశుద్ధి లేకుండా వేదాలు వల్లెవేసినా, శాస్త్రాలు చదివినా, వ్రతాలు చేసినా, తపస్సులు ఆచరించినా, యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా ఇవి చిత్తశుద్ధిని ఏమీ కలిగించలేవు. చిత్తశుద్ధి ఉన్నవాడికే అవి ఎక్కువ ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. ఎందుకంటే మనకి చరిత్రలో చూస్తాం, వశిష్ఠుడు ఉంటాడు, విశ్వామిత్రుడు ఉంటాడు. మరి వీళ్ళు ఎంతో గొప్ప తపస్సులు చేశారు, మంత్రద్రష్టలు కూడా. మరి వాళ్ళల్లో వాళ్ళు గొప్ప తాపాలతోటి తగులాడుకోవడము, పరస్పరము శాపాలు పెట్టుకోవడము జరిగింది. మరి ఇదంతా కూడా ఏంటి అంటే వాళ్ళలో చిత్తశుద్ధి లోపించడం వల్ల తమలో ఉండేటువంటి కోప స్వభావాన్ని, ప్రతీకార భావాన్ని నియంత్రించుకోలేకపోవటం వల్ల జరిగింది. ఇంతకీ ఏంటంటే చిత్తశుద్ధి అనేది చాలా అవసరము. ఇది అంత తేలిగ్గా కలిగేది కాదు. మంచి పనులు చేయటం వల్ల చిత్తశుద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చిత్తశుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు భక్తి కానీ, వైరాగ్యం కానీ, జ్ఞానభావాలు కానీ ఆ హృదయంలో అంకురించి వాడు తరించేటువంటి అవకాశము కలుగుతుంది. అంతేగాని చిత్తశుద్ధి లేకుండా ఏది జరగదు. జ్ఞానము వైరాగ్యం వచ్చిందనుకున్నా జ్ఞానం దారి జ్ఞానందే అవుతుంది, భక్తి దారి భక్తిదే అవుతుంది. చిత్తశుద్ధి అనేది చాలా ముఖ్యము. ఈ చిత్తశుద్ధి కలగాలంటే సత్కర్మాచరణము చేయాలి. తర్వాత ఆహార శుద్ధిని కూడా పాటించాలి. ఈ రెండు కనుక పాటిస్తే చిత్తం నిర్మలమై అవుతుంది. సత్కర్మల యొక్క ఫలితాన్ని మనము తొందరగా పొందగలుగుతాం. ఇది ఈ విధంగా చెప్తున్నాడు. అంటే మనుషులు ఎంతో గొప్పవాళ్ళు కూడాను అధర్మపరాయణులుగా ఉండటానికి కారణం ఏమిటి అనటానికి కారణము యుగధర్మాన్ని, కర్మగతిని, వాటి గురించి వ్యాస మహర్షి ఈ జనమేజయ మహారాజుకు చెప్పడం జరిగింది. రేపు ప్రవచనంలో సంధ్యోపాసన, గాయత్రీ మంత్రోపాసన, గాయత్రీ మంత్ర వైశిష్ట్యము, గాయత్రీ మంత్రాన్ని ఎందుకు చెయ్యాలి, గాయత్రీ మంత్రం చేస్తే ఎందువల్ల, ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని చేస్తే అన్ని మంత్రాలు కూడా సిద్ధిస్తాయి, అన్ని మంత్రాలు చేసినట్లే అవుతుంది అని చెప్పంటారు. దానికి కారణము ఇవన్నీ కూడాను. గాయత్రీ మంత్రానికి తాంత్రిక రూపమే పంచదశి. అలానే గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే సప్తశతి పారాయణ గ్రంథాన్ని పారాయణం చేసినట్టే అవుతుంది.
వీటిని గురించి రేపటి ప్రవచన సమయంలో నేను పత్రికల నుండి వాట్సాప్ గ్రూపుల నుండి సేకరించినటువంటి చిన్న విషయాలను మీతో పంచుకుంటాను. అవి రేపు తప్పనిసరిగా ఎక్కువ మంది రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంధ్యోపాసన దీనిని గురించి కనుక వింటే ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైతే చేసుకుంటానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఆ మంత్రం పట్ల ఆసక్తి, అభిరుచి కలుగుతుంది. చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం కలుగుతుంది. అందుకని చెప్పి నేను ప్రతి ప్రవచనంలో కూడాను చివరి రోజున సంధ్యోపాసన, గాయత్రి మంత్రోపాసన, గాయత్రి మంత్ర వైశిష్ట్యం వీటిని గురించి చెప్తూ ఉంటాను. అంతేకాకుండా అసలు గాయత్రి అమ్మవారే ఇలా సరస్వతి, మహాకాళి, సరస్వతి, లక్ష్మీదేవులుగా వెలువడింది అని చెప్పంటారు. కాబట్టి అంతేకాకుండా అన్ని కర్మలకు కూడా అధిష్టాత్రి గాయత్రీ దేవే. కాబట్టి అందువల్ల గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి రేపు చెప్పడం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వరీ. అపరాధ సహస్రాణి క్రియంతే అనిశం మయా దాసోయమితి మామత్వా క్షమస్వ పరమేశ్వరా. సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు.